శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అశుభ ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం ఉంది, పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రధానంగా 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, కేతు. ఇందులో షష్ఠకేతువు విజయానికి సంకేతం. గ్రహబలం పెరిగే కొద్దీ కేతువుకి బలం వస్తుంది. 2 గ్రహాలు యోగిస్తున్నప్పుడు కేతువు ఏం చేయలేరు. ఇక్కడ గ్రహబలం పెరిగింది కాబట్టి కేతు బలం కూడా పెరుగుతుంది. అలాగే ధనస్థానంలో శుక్రుడు యొక్క యోగం. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆనందం విశేషంగా ఉంటుంది, ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమిస్తారు. మంచి మనసుతో చేసేటటువంటి పనులు ఎప్పుడు విజయాన్ని ఇస్తాయి, అది ఇక్కడ నిజమవుతుంది. లక్ష్యం సిద్ధిస్తుంది, ప్రశంసలు అందుకుంటారు, గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటటువంటి భావన కలుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. అందరి మన్ననలతో ముందుకు సాగుతారు. చక్కని శుభకాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని పెంచుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అష్టలక్ష్మి సందర్శనం చాలా మంచిది, లేదా లక్ష్మీ సందర్శనం చేసి అష్టలక్ష్మి ధ్యానం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 6 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి 3 దోషంలో ఉన్నది. కుజ, శని, రాహువు. ఈ 3 నామాలని మన మనసులో రోజుకు ఒక్కసారి చదువుకున్నా కూడా ఆ దోష ప్రభావం తగ్గిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలించే అవకాశాలు ఉన్నాయా అండి? అలాంటి ప్రయత్నాలే ఉన్నాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి, కొన్ని అప్రయత్నం, కొన్ని ప్రయత్నం. ఇప్పుడు ఇందాక తులారాశి వారికి చెప్పుకున్నాం విశేష యోగాలు ఉన్నాయని. వీరికి ప్రయత్నం చేస్తేనే, మనం అనుకుంటేనే పనులు అవుతాయి. మనం అనుకోవాలి తప్పనిసరిగా. శుక్ర, రాహుగ్రహాలు సహకరిస్తున్నాయి. విశేష ధనలాభం ఉంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి, మంచి భావనలతో ముందుకు సాగుతారు. గతంలో కాని పనులు పూర్తవుతాయి. పెద్దల నుండి ఆహ్వానం వస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. మౌనంగానే అన్నీ చక్కదిద్దుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. సమన్వయ లోపం లేకుండా ముందుకు సాగాలి. ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. మనోబలంతో విఘ్నాలని అధిగమిస్తారు. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణు సంస్మరణ, అంటే విష్ణునామాన్ని మనసులో పదే పదే అనుకోవటం మంచిది. ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ, శ్రీహరి, శ్రీ గోవింద, ఇలా ఎలా అనుకున్నా కూడా అది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించాలి. దర్శించబోయే ముందు ఒక నియమం ఉంది. విష్ణు దర్శనం ఎప్పుడు చేసినా మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ముందుగా గరుత్మంతుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ గరుత్మంతుల వారికి నమస్కారం చేసి ఆయన యొక్క అనుగ్రహంతో స్వామివారిని దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి 9 గ్రహాలకు సంబంధించిన నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి దేవాలయంలో ఉన్నటువంటి ఆ నిత్యాగ్నిహోత్రంలో వేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుంటే గ్రహపీడ ఏమీ చేయదు. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో నూతన కార్యాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయండి? ఇంచుమించు అలాగే ఉంది. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏలినాడు శని దోషం ఉన్నప్పటికీ కూడా అనుకూల స్థానాల్లో గ్రహ సంచారం వల్ల, అనగా ప్రథమ స్థానంలో చంద్రుడు, అలాగే లాభస్థానంలో కుజుడు, ధనస్థానంలో బుధుడు, భాగ్య గురువు, రాజ్య రాహువు తిరుగులేని కాలంగా గోచరిస్తోంది. ధైర్యంతో వ్యవహరించి విజయం సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. శత్రుపీడ ఉన్న ఆటంకాలని అధిగమిస్తారు. అధికారుల నుండి ప్రశంసలున్నాయి. వ్యాపార విజయం ఉంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ అంటే ఇక్కడ అర్థమైంది అంటే పనుల్లో మనం సాధించేటటువంటి యొక్క విషయాల్లో మనకి మన ప్రమేయం లేకుండానే దైవబలం చేత ఆ పనులు దగ్గరకు వస్తాయి. అలాగే ఆర్థిక పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా మనోబలంతో పనిచేస్తే కార్యసిద్ధికి చేరువవుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ మానసిక స్థిరత్వం కావాలి కాబట్టి అదృష్టాన్ని పొందే క్రమంలో లక్ష్మీ స్తోత్రాలు సహకరిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పద్మావతి స్వరూపిణిగా ఉన్నటువంటి లక్ష్మీ సందర్శనం, వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం వల్ల శనిదోష ప్రభావం తగ్గటం, లక్ష్మీ సందర్శనం పద్మావతి రూపంలో చేసుకోవడం ద్వారాగా ఐశ్వర్య ప్రాప్తి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కేతు, శని, శుక్ర, రవి.
ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసినా, పుష్పాలు తీసుకెళ్లి గ్రహాల దగ్గర ప్రత్యక్షంగా సమర్పించినా కూడా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాల్లో అభివృద్ధి ఏ మేరకు ఉందండి? అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే స్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. కేతువు, శని, శుక్రుడు. ఈ శుక్ర శని గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి. లాభంలో ఏ గ్రహం ఉన్నా సరే పట్టుదల, సంకల్పము, ధ్యేయము, చిత్తశుద్ధి, లక్ష్యంపై మనకి అనేక విధాలుగా అవగాహన ఏర్పడుతుంది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, మనోభీష్టం నెరవేరుతుంది, ధనబలం పెరుగుతుంది, సాహస కార్యాలు విజయాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో చెయ్యాలా వద్దా ఇలాంటి సంశయం ఏర్పడుతుంది. అది దానికి కారణం గ్రహబలం తక్కువగా ఉండటం. గ్రహబలం ఎక్కువగా ఉన్నప్పుడేమో చేయగలను అనేటటువంటి ఆ నిర్ణయాలు రావటం, ఇప్పుడేమో గ్రహబలం తక్కువగా ఉండి మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు చేయగలుగుతానా లేదా అనేటటువంటి అనుమానం కూడా ఉండటం జరుగుతుంటుంది. సాహస కార్యాలు చేసినట్లయితే అవి విజయాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలు పడరాదు, బంధుమిత్రుల నుండి ఒత్తిడి వస్తుంది. పనిలో శ్రద్ధ తగ్గకుండా, ఏకాగ్రత లోపించకుండా ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా పని చేసుకోవాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. ఇలాగే అనుకున్నాను కాబట్టి ఇలాగే చేయాలి అనే భావన వద్దు. కొన్ని సందర్భాల్లో పట్టువిడుపుల్ని ప్రదర్శించాలి. 1-2 సార్లు ఆలోచించి చక్కగా సున్నితంగా నవ్వుతూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తోంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ రవి ధ్యానం కనుక చేసినట్లయితే ఆత్మశక్తితో పాటు సంయమన సిద్ధి కూడా కలుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తిని సందర్శించడం కంటే సృష్టిలో మించినటువంటి దైవ దర్శనం ఇంకోటి లేదు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దాన క్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ రవిచంద్రులు ద్వాదశంలో ఉన్నారు. దశమ కుజుడు, అలాగే జన్మస్థ బుధుడు, అలాగే అష్టమ గురువు, భాగ్య రాహు. అన్నిటికంటే ప్రమాదం అండి భాగ్యరాహువు. భాగ్యరాహువు ఏం చేస్తారు? ఐశ్వర్యం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని ఆయన తీసుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఈ గ్రహాలకు దానం చేసుకోవడం చాలా ఉత్తమం. కుంభరాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? ఏకాదశంలో రవిచంద్రుల యొక్క యోగం ఉన్నది. అదృష్ట సిద్ధి విశేషంగా ఉంది. భాగ్యసిద్ధి చాలా చక్కగా ఉంది. సౌభాగ్య సిద్ధి, అదృష్ట ప్రాప్తి ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మనం అనుమానం వ్యక్తం చేస్తే మనకి సమస్యలు ఎదురు అవుతాయి, ఎక్కువ అవుతాయి. అలాగే ఏమాత్రం అశ్రద్ధ ఉండరాదు. అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. ప్రయత్నం లోపం లేకుండా చేసుకోవాలి. ప్రయత్న లోపం ఏమాత్రం ఉండకూడదు. మనం 7 గంటలకు పని చేసుకోవాలనుకుంటే ఒక అరగంట ముందే మనం రెడీ అయ్యి ఆ పనిలో నిమగ్నం అవ్వాలి. ఎవరిని నమ్మరాదు. అప్పుల బాధ లేకుండా జాగ్రత్త పడాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సమిష్టి నిర్ణయాలు, తోటి వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవటం ద్వారాగా ఆ నిర్ణయాలు విజయవంతం అవుతాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? స్వయంభూ ఆంజనేయ స్వామి వారు విగ్రహాలు ఉంటాయి చాలా దేవాలయాల్లో. ఆ స్వయంభూ స్వామివారు సందర్శనం వల్ల స్వామివారి యొక్క తిలకం సింధూరాన్ని మనం ధరించడం ద్వారా కూడా మనకు సమస్యలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కుజ, బుధ, శుక్ర, శని, రాహు, కేతువు. ఇక్కడ శని, రాహు, కేతులు ఇక్కడ వరుసగా 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వరుస 3 గ్రహాలు గోచారంలో వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంశయాత్మ, సంశయం ఎక్కువగా ఉంటుంటుంది. అవునా కాదా, ఇది సరైందేనా కాదా, ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇలా రావటం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా దానం చేయండి, లేదా కొన్ని ధాన్యమైనా తీసుకెళ్ళి అగ్నిలో సమర్పించండి. శంకర్ మంచు గారు, మీనరాశి వారికి ఈ వారంలో గ్రహాల అనుకూలత ఎంతవరకు ఉందండి? చాలా పెరుగుతుందమ్మా బలం. గతం కంటే కూడా ఉత్తమంగా ఉంది. అభీష్టములు సిద్ధించే విధంగా ఉంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆటంకాలు తొలుగుతాయి. ఎందుకని? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో భాగ్య శుక్ర యోగం, లాభ బుధ, దశమస్థ రవిచంద్ర యోగం. అభివృద్ధి పథంలో పయనిస్తారు. స్వధర్మం కాపాడుతుంది. అభివృద్ధి పథం అనగానే మన భావనలు, మన భవిష్యత్తు,
ఉత్తమంగా నూతనమైనటువంటి బాధ్యతలతో ముందుకు వెళుతుంది. స్వధర్మం రక్షిస్తోంది. విచారకర సంఘటనలు జరగకుండా, తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మీరిచ్చే సమాధానాలే అవి విచారాన్ని కలిగించే విధంగా వస్తాయి. అలా రాకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, అవమానం జరగకుండా మీరు సమాధానాలు ఇవ్వగలిగితే సరిపోతుంది. కలహాలకు అవకాశం ఎట్టి పరిస్థితులను ఇవ్వద్దు. ఎవరేమన్నా అన్నా సరే వాళ్ళు అజ్ఞానంతో అన్నారనే భావనతోనే మీరు స్వీకరించండి, కానీ వాళ్ళు మీకంటే గొప్పవాళ్ళనే భావన కలహాల విషయంలో ఉండరాదు. అలాగే ఉద్యోగంలో కలిసి వస్తుంది. బంధుప్రీతి విశేషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలంతో అదృష్టం పడుతుంది. తోటివారికి సహాయం చేస్తారు. ఔదార్యంతో ఆనందాన్ని పొందుతారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివధ్యానం చేయటం ద్వారాగా ఉత్తమమైన భావాలు కలుగుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాదేవుడు సందర్శనం చాలా వరకు మీనరాశికి ఇప్పుడు అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దాన క్రమంలో 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి: కుజ, గురు, శని, రాహుకేతువు. ఇక్కడ కూడా వరుస గ్రహాలు శని, రాహుకేతువులు ముప్పేట దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా దైవస్మరణ చేసుకోవటం ఉత్తమం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. అలాగే ద్వాదశ రాశుల వారం రోజుల రాబోయే భవిష్యత్తును మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి ఆ గ్రహాలకు సంబంధించిన పరిహార మార్గాల్ని మీరు కూడా అనుసరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.